ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు, ఒక హాస్టల్లోకి వెళ్ళినప్పుడు, మనం అంటే వేరే చోట చదువుకోవడానికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళంగా అద్దె తీసుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది. అదే రూమ్ లోకి ఇద్దరు ముగ్గురు వస్తే రేట్ తగ్గుతుంది. ప్లస్ పనిలో ఒకళ్ళకొకళ్ళు అందిపుచ్చుకోవడం ఉంటుంది. మగవాళ్ళు అట్లా మిగతా మగవాళ్ళని తోడు తీసుకోవడం, ఆడవాళ్ళు మిగతా తోడు తీసుకోవడం ఇంతవరకు జరిగిన ట్రెండ్. సరే, అసలు హాస్టల్స్ మంచి ఆదాయ వనరైన ఉపాధి అవకాశాలు, కానీ ఇప్పుడు రోజు పోయే కొద్దీ హాస్టల్స్ మీద ఆదాయం పడిపోయింది. ఎందుకంటే ఇండివిజువల్ రూమ్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే స్వేచ్ఛ కోసం. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఆడ మగ కలిసి జీవించడం. విదేశాల్లో ఈ కోలివింగ్ ఎప్పటి నుంచినో ఉంది. అంటే మన వాళ్ళు అక్కడికి పోయినటువంటి సందర్భంలో మన ఇండియన్స్ ని చేసుకుంటే ఆడపిల్లలైనా సరే మన ఇండియన్ తోడున్నాడు మగవాడు అన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లాంటివి తీసుకుంటారు. 2-3 గదులు, 3-4 గదులు ఉంటాయి. ఆ గదుల్లో ఒక్కొక్కళ్ళు ఒకటి తీసుకోవడం, లేదా ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక గది తీసుకోవడం, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక గది తీసుకోవడం, ఇట్లా ఉంటుంది. అది కోలివింగ్. ఇప్పుడు అలా కాకుండా ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి పంచుకోవడం అనేటటువంటి కోలివింగ్, ఇది ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అన్నమాట. మరి అమెరికాలో, యూరప్ దేశాల్లో అట్లా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను విన్నటువంటిది, నేను అక్కడ పోలింగ్ చేసినటువంటి ఆడవాళ్ళతో మాట్లాడిన, మగవాళ్ళతో మాట్లాడి మన వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు, ఏముందబ్బా మనకి ఇక్కడ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ లాగా ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఈవెన్ 2 బెడ్రూమ్ ఉన్నా సరే ఒకళ్ళ వంటగది తీసుకుంటాం, ఇంకొకళ్ళు ఇంకోటి తీసుకుంటాం అన్నటువంటి కోణం తప్పించి ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండటం లేదు. బట్ మన తెలుగు రాష్ట్రాల ఇండియాలో ఈ కొత్త ట్రెండ్ ఆడ మగ కలిసి ఒక రూమ్ లో అన్నటువంటి. దీనికి ఆదాయం ఎక్కువ వస్తుందంట, 30-40% ఆదాయం వస్తుంది. దీంతో ప్రైవేట్ ప్లేయర్స్ బిగిన్ అయిపోయి విపరీతంగా పెట్టేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ఉందంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కొత్తగా విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా డిమాండ్ వచ్చేసిందంట. ఇది బాగానే ఉంటుంది. కాకపోతే మగాడికి సంతోషం, ఎదురుకుండా ఒక ఆడపిల్ల ఆ తన వయసు కలిగినటువంటి అమ్మాయి ఎదురుగుండా పడుకుని ఉంటే సంతోషమే కదా. అదే ఆడవాళ్ళకి సంతోషం అవుతుందా? ఇప్పుడు ఏమైనా సంతోషం అనుకుంటున్నారు. ఇంకొకటి, దీని ఇంపాక్ట్ రేపు పొద్దున భవిష్యత్ జీవితాల మీద ఉంటుంది. ఒక అంత సన్నిహితంగా మెలిగినటువంటి సందర్భంలో తర్వాత ఇంకా నెక్స్ట్ వాటి గురించి ఆలోచించడం ఉంటుంది. ఇందులో బ్లాక్ మెయిలింగ్లు ఉండొచ్చు, గందరగోళాలు ఉండొచ్చు. కోలివింగ్ ఆడామగా కలిసి ఉండటం అన్నటువంటి దాంట్లో తప్పేమీ లేదు, కలిసి జీవించడం అన్నటువంటి దాంట్లో. కానీ ఒకే రూముల్లో ఉండటం, ఒకళ్ళ భార్య ఇంకొక భర్తతో, లేకపోతే ఒక పెళ్లి కానమ్మ ఇంకో పెళ్లి కాని వాడితో ఒక గదిలో ఉండేటటువంటి సంస్కారం కొత్తగా ఏమన్నా అలౌ చేసి అది గొప్పగానే ఉంటుంది అనుకుంటే కనుక, మరి అది భవిష్యత్తులో జరగబోయే కాంప్లికేషన్. రేపు పెళ్లి అయినప్పుడు భర్తతో ఏదో టైంలో వచ్చినప్పుడు ఇతని గురించి మాట్లాడిన, లేదా భార్యతో ఈ అమ్మాయిని గురించి మాట్లాడి అది డిస్ప్యూట్ ఇష్యూస్. మరి ఇదే కోరుకుంటుందా యువతరం అంటే చూడాలి మరి.